హాయ్ అండి. వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో అరిసెలు ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ అరిసెలు కొన్ని టిప్స్ పాటించి నేను చూపించిన విధానంతో, నేను చూపించిన ప్రాసెస్‌తో చేసుకుంటే ఈ అరిసెలు ఎంతో పర్ఫెక్ట్‌గా వస్తాయండి. మరి ఈ అరిసెలు లోపల ఎంతో సాఫ్ట్‌గా, పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఈ అరిసెలు ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా కేజీ అరిసెలకి నేను చూపిస్తున్నానండి. కేజీ అరిసెలకి కేజీన్నర బియ్యం నానబెట్టుకున్నానండి. మనం ఎప్పుడూ కూడా కేజీ కానీ 2 కేజీలు కానీ అరిసెలు వేసుకుంటే ఒక అర కేజీ బియ్యం ఎక్స్ట్రా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ బియ్యం నేను రాత్రి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు మార్నింగ్కి మనం అరిసెలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యం ఒక 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నానబెట్టుకున్న బియ్యం రేషన్ బియ్యం అండి. ఈ రేషన్ బియ్యం అయితేనే అరిసెలకు బాగుంటుంది. ఇప్పుడు ఈ రేషన్ బియ్యంని శుభ్రంగా 4-5 సార్లు వాష్ చేసుకుని ఒక చిల్లుల బుట్టలో వేసుకోవాలి. ఈ విధంగా చిల్లుల బుట్టలో వేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా కిందకు దిగిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యంలో ఉన్న వాటర్ అంతా కూడా కిందకు దిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బియ్యంని మెత్తగా మరపట్టించుకోవాలండి. ఇప్పుడు ఈ బియ్యం పిండిని మరపట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఈ బియ్యం పిండిని మెత్తగా జల్లించుకోవాలండి. ఈ బియ్యం పిండిలో రవ్వ ఏదైనా ఉంటే అరిసెలకి అంత బాగోదండి. అందువల్ల బియ్యం పిండిని మెత్తగా జల్లించుకోవాలి. బియ్యం పిండి ఈ విధంగా మెత్తగా ఉండాలండి. ఇప్పుడు ఈ బియ్యం పిండిని జల్లించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం రవ్వ వచ్చిందండి. ఈ రవ్వను పక్కన పెట్టేసుకొని మనం జల్లించుకున్న బియ్యం పిండిని ఈ విధంగా గాలి కారిపోకుండా పిండిని గట్టిగా నొక్కిపెట్టి ఉంచాలండి. ఈ విధంగానే బియ్యం పిండి అంతటిని కూడా జల్లించినప్పుడు పిండిని గాలి కారిపోకుండా ప్రతిసారి ఈ విధంగా నొక్కిపెట్టి ఉంచాలి. బియ్యం పిండిని మొత్తం జల్లించుకున్న తర్వాత ఈ విధంగా బియ్యం పిండిని నొక్కిపెట్టి ఉంచి ఇప్పుడు ఈ బియ్యం పిండి మీద మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అరిసెలకి మనం కేజీ బియ్యం తీసుకున్నాం కాబట్టి కేజీ బియ్యంకి 3/4 కేజీ బెల్లం తీసుకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లంని ఒక గిన్నెలో వేసుకొని పాకం పట్టుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లంలో అరకప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఈ బెల్లంని వాటర్ని మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం వచ్చేంత వరకు బెల్లంని కలుపుతూనే ఉండాలండి, ఎక్కడ ఆపకుండా. అరిసెలకి బెల్లం పాకం ముదురు పాకం రావాలండి, ఉండకట్టాలి. అప్పుడు వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని బెల్లం పాకం వచ్చిందో లేదో మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఈ బెల్లం పాకం కొంచెం తీసుకొని ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని ఈ విధంగా కొంచెం చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లం పాకం ఉండలాగా అవ్వాలి, అప్పుడే బెల్లం పాకం వచ్చినట్టు. ఇప్పుడు ఈ విధంగా గట్టిగా ఉండాలండి. ఇప్పుడు బెల్లం పాకం వచ్చేసింది. ఇప్పుడు బెల్లం పాకం రెడీ అయిపోయింది. అరిసెలకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని స్టవ్ మీద నుంచి దించేసుకొని ఇప్పుడు మనం జల్లించుకున్న బియ్యం పిండిని కొంచెం కొంచెం వేసుకోవాలి. ఈ బియ్యం పిండిని ఈ బెల్లం పాకంలో మొత్తం కలిసేటట్టు ఇప్పుడు ఈ బెల్లం పాకంలో బియ్యం పిండి ఒకేసారి వేసుకోకుండా ఎంత పడుతుందో చూసుకొని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. అరిసెల పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలండి. అరిసెల పిండి మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. మనం అరిసెలు ఒత్తుకోవడానికి వీలుగా ఈ అరిసెల పిండి కన్సిస్టెన్సీ ఉండాలండి. మనం ఎప్పుడైనా అరిసెలకి కేజీకి కానీ 2 కేజీలకు కానీ వేసినప్పుడు ఒక అర కేజీ బియ్యం ఎక్స్ట్రా నానబెట్టుకొని పిండి పట్టించుకోవాలండి. నేనైతే కేజీ అరిసెలకి అర కేజీ ఎక్స్ట్రా నానబెట్టుకున్నానండి. అంటే కేజీన్నర బియ్యం నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ అరిసెల పాకంలో నాకు కేజీంపావు వరకు బియ్యం పిండి పట్టిందండి. ఇంకొక పావు కేజీ బియ్యం పిండి మిగిలిందండి. ఇప్పుడు ఈ అరిసెల పిండి కన్సిస్టెన్సీ వచ్చేసిందండి. ఈ అరిసెల పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ అరిసెల పిండిలో మనం పావు కప్పు ఆయిల్ కానీ పావు కప్పు నెయ్యి కానీ వేసుకోవాలండి. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా అరిసెల పిండి మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అరిసెల పిండి కొంచెం చల్లారేంత వరకు ఈ అరిసెల పిండి మీద ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మరపట్టించిన కేజీన్నర పిండిలో అరిసెల పిండిలో కలిపిన తర్వాత మిగిలిన బియ్యం పిండి పావు కేజీ పిండి అండి ఇది.
ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత అరిసెల పిండి మీద మూత తీసుకొని ఇప్పుడు అరిసెలు చేసుకోవడానికి ఈ పిండి రెడీగా ఉందండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని అరిసెల్లాగా ఒత్తుకోవాలి. మళ్ళా ఈ అరిసెల పిండి మీద గాలి కారిపోకుండా ఈ పిండి మీద మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ ఒక ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం తీసుకున్న ఈ అరిసెల పిండి ముద్దని ఈ బటర్ పేపర్ మీద పెట్టుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు అరిసెలన్నీ కూడా ఇదే విధంగా తయారు చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ బాగా మరిగించుకున్న ఈ ఆయిల్లో మనం తయారు చేసుకున్న ఈ అరిసెని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అరిసెలు వేయించుకునేటప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలండి. అరిసెని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ అరిసె మంచి కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఈ అరిసెని తీసుకొని అరిసెలు వత్తుకునేది ఇటువంటిది ఒకటి తీసుకొని అరిసెని ఈ విధంగా వత్తుకుంటే అరిసెకున్న ఆయిల్ అంతా కూడా కిందకి దిగిపోతుందండి. ఇప్పుడు ఈ అరిసెని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగిలి ఉన్న అరిసెలను కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అరిసెల్ని ఒకేసారి 2-3 కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ విధంగా ఈ అరిసెల్ని 2-3 వేసుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ అరిసెలను కూడా మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు నువ్వుల అరిసెలు తయారు చేసుకోవడానికి కొంచెం నువ్వులు ఈ బటర్ పేపర్ మీద వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పిండి ముద్దని ఈ నువ్వుల మీద పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మరలా కొంచెం నువ్వులు ఈ పిండి ముద్ద మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ అరిసె అంతటిని కూడా నువ్వులు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. నువ్వుల అరిసెలన్నీ కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ నువ్వుల అరిసెను కూడా మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ నువ్వుల అరిసెను కూడా తీసుకొని అరిసెలు నొక్కే పీట మీద వేసుకొని ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ప్రెస్ చేసుకోవాలండి. అంతేనండి, ఈ నువ్వుల అరిసె కూడా రెడీ అయిపోయింది. ఈ నువ్వుల అరిసెను కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. అంతేనండి, అరిసెలు రెడీ అయిపోయినాయి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ అరిసెల్ని తయారు చేయడం చూశారు కదా. మరి ఈ అరిసెలు లోపల ఎంతో సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ అరిసెల్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.